జై తెలంగాణ, జై కుర్మ, జై ధన్గర్, జై షఫర్డ్. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కురుమ కులం చాలా అనేక గ్రామాలలో విస్తరించి ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మెజారిటీగా ఉన్నటువంటి కడప ఈ యొక్క కురుమ కులానికి సంబంధించినటువంటిది. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జనాభా లెక్కలలో నమోదు చేసుకున్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ను ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ యొక్క కురుమ కులస్తులు ఎవరైతే ఉన్నారో వారు గొల్లలని యాదవని నమోదు చేసుకోవడం మూలంగా ఈ యొక్క కురుమ కులం అనేది జనాభా లెక్కలలో పూర్తిగా తగ్గించబడింది. దయచేసి కురుమ కుల బాంధవులకి కోరుతున్నది ఏంటంటే, రేపు జరగబోయేటటువంటి జనాభా లెక్కలు, కేంద్ర ప్రభుత్వం చేయబోయేటటువంటి జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో మరి అందులో కూడా మీరు ఈ విధంగా నమోదు చేసినట్లయితే, ఒకవేళ క్యాస్ట్ కాలం కనుక ఆ జనాభా లెక్కలలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దయచేసి మీరు కురుమ కులంగానే నమోదు చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం మనకు బీసీ-బి రిజర్వేషన్ కేటగిరీలలో మనం బీసీ-బిలో ఉన్నాం. మరి మీరు తప్పుడుగా నమోదు చేసుకుంటే బీసీ-డి గ్రూప్లోకి వెళ్ళిపోతున్నారు. మరి అదేవిధంగా కులం యొక్క ఉనికి ఏదైతే ఉందో మరి ఇక్కడ తెలంగాణలో కుర్మ కులమే లేనట్టుగా రికార్డులలో నమోదవుతుంది. మరి భవిష్యత్తులో ఇది ఈ యొక్క సామాజిక వర్గానికి, ఈ యొక్క కులానికి పూర్తిగా నష్టం కలిగించేటటువంటి ప్రమాదం ఉన్నది. కనుక దయచేసి కుర్మ కుల సోదరులారా, కుల బాంధవులారా, ఖచ్చితంగా మీరు కురుమలుగా మాత్రమే నమోదు చేయండి. కుర్మ గొల్ల కానీ లేదా ఇతరత్ర వేరే పేర్ల మీద నమోదు చేయకూడదు. మనము కురుమలం కాబట్టి కురుమలుగానే నమోదు చేసుకోండి. అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రకాలుగా మనం పిలువబడతా ఉన్నాం. పక్క కర్ణాటకలో కురుబ అంటారు, మహారాష్ట్రలో దంగర్ అంటారు, మరి అదేవిధంగా మధ్యప్రదేశ్లో పాల్ అంటారు, బీహార్లో పాల్ అంటారు. ఇట్లా రకరకాల రాష్ట్రాలలో, తమిళనాడులో కురుంబన్ అంటారు. అట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పిలువబడతా ఉన్నది. మరి దేశవ్యాప్త ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. మరి జనవరి 21 నాడు ముంబైలో చూసినాం మనం. అందరు కలిసి అక్కడ ఎస్టీలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో కుర్మల్ని ఎస్టీలో చేర్చాలనేటటువంటి ఉద్యమం జరుగుతూ ఉన్నది. మరి అటువంటి తరుణంలో మన కులాన్ని మనం తక్కువ చేసుకొని మనకి మనం తగ్గించుకున్నట్లయితే భవిష్యత్తులో మన పిల్లలకి, భవిష్యత్తులో మన కులానికి, భవిష్యత్తులో మన భవిష్యత్ తరాలకి నష్టం చేసుకున్న వాళ్ళం అవుతాం. కనుక దయచేసి కుల బాంధవులారా, మీరందరూ కూడా మనం కురుమలుగా పుట్టినాం కనుక కురుమలుగానే నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ బీరప్ప చరిత్రను చదవాలి. బీరప్ప మన దేవుడు, కులదైవము. అదేవిధంగా దేశంలో అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారి చరిత్రలు చదువుతూ మనం కులం ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని కోరుతాము.